హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే, రాష్ట్రంలో మనకు వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టడం అయితే జరిగింది. సో వీళ్ళంతా కూడా మమ్మల్ని విధుల్లోకి ఎప్పుడు తీసుకుంటారని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన 3 నెలల జీతం బకాయిలు అనేటువంటివి కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఎట్టకేలకి మనకు కూటమి ప్రభుత్వం వీటి మీద శుభవార్తను అయితే ప్రకటించబోతుంది. రీసెంట్గా మనకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క శాసనసభల్లో వీళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటామంటూ మనకు ఆమోదం అయితే తెలిపింది కూటమి ప్రభుత్వం. సో ఇక ఆమోదం తెలిపినప్పటికీ మనకు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి అయితే తీసుకోలేదన్నమాట ఇప్పటికీ కూడా. సో ఇక మరలా మనకు త్వరలోనే ఈ నెలాఖరులో జరగబోయేటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో కూడా ఈ వాలంటీర్స్కి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం. ఓకేనా. దీనితో పాటుగా మనకు ఆ యొక్క పెండింగ్ బకాయిలు అయ్యేటువంటివి కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెల్లించేందుకు కూడా నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో కాబట్టి మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తిరిగి విధుల్లోకి ఎప్పటి నుంచి అయితే తీసుకుంటారో, ఒకవేళ తీసుకుంటే అదేవిధంగా మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గతంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి విధులే అప్పచెప్తారా, లేదా నూతన విధులు ఏమన్నా అప్పచెప్తారా అనేటువంటి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. లేక మరలా దీనికి సంబంధించి మనకు ఈ యొక్క అర్హతలు అయ్యేటువంటివి అయితే మార్చి వీరికి కొత్తగా ఏమన్నా విధులు అయ్యేటువంటివి అప్పచెప్తారా, దీని గురించి కూడా తెలుసుకుందాము ఈ వీడియోలో. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే 2 నెలల జీతం బకాయిలు అయ్యేటువంటివి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. ఆ యొక్క జీతం బకాయిలు అయ్యేటువంటివి ఎప్పటి నుంచి అయితే వీళ్ళకి పడతాయి అనేటువంటి దానికి సంబంధించి కూడా తెలుసుకుందాము. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఈ యొక్క జీతాల బిల్లులు అనేటువంటివి అయితే నిధి యాప్లో అప్డేట్ చేయించుకోవాలన్నమాట. ఒకవేళ ఇంకా ఎవరైతే అప్డేట్ చేయించుకోకుండా ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి కొంచెం బ్రీఫ్గా అయితే దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనా. సో వీడియోని ఎండ్ వరకు చూసేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక ఛానల్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని అందులో అయితే పెట్టుకునేయండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా జరిగినటువంటి యొక్క శాసన మండలి సమావేశంలో మనకు ఆమోదం కూడా తెలిపింది ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా విధుల్లోకి అయితే తీసుకుంటామంటూ. బట్ మనకు వాళ్ళకి సంబంధించి ఇంతవరకు కూడా విధుల్లోకి తీసుకోలేదు. దాంతో పాటుగా 2 నెలలు ఇంచుమించుగా జీతాలు అయ్యేటువంటివి అయితే పెండింగ్లో అయితే పడిపోన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మనకు వీళ్ళందరికీ సంబంధించి త్వరలోనే జరగబోయే, అంటే ఈ నెలాఖరులో జరగబోయే క్యాబినెట్లో మనకు మరలా కూడా కీలకమైన ఆమోదం అయితే తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం. సో దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్గా అయితే మనం తెలుసుకుందాము. ఈ యొక్క వాలంటీర్స్కు సంబంధించి మనకు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన అయితే ప్రభుత్వానికి లేదని తెలియజేశారు అనమాట కూటమి ప్రభుత్వం. సో ఇకపోతే మనకు సాంకేతిక కారణాల వల్ల వారికి గౌరవ వేతనాలు చూసుకుంటే 2 నెలల బకాయిలు అయినటువంటివి అయితే పెండింగ్లో పడ్డాయని, వాటిని విడుదల చేయని ఈ యొక్క ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపుతూ ఉన్నారు అని కూడా తెలిపారనమాట. సో త్వరలోనే ఈ యొక్క జరిగేటువంటి కేబినెట్ సమావేశాల్లో ఈ అంశం మీద మనకు ఆమోదం వచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలియజేశారు. సో వాలంటీర్లలో అత్యధికులు విద్యాధికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందించడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క వాలంటీర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క జీతాలకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళని విధుల్లోకి తీసుకునే దానికి సంబంధించి త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశాల్లో మనకు కీలకమైన ఆమోదం అయితే తెలుపుతోంది కూటమి ప్రభుత్వం. ఓకేనా. అంటే మనకు వాళ్ళకి గత ప్రభుత్వం అప్పచెప్పినటువంటి విధుల కంటే ఇంకా మెరుగ్గా విధులయ్యేటువంటివి అయితే అప్పచెప్పాలి. అంటే వాళ్ళ యొక్క విద్యా అర్హతలు, సో నాకు తెలిసి అందరూ మ్యాక్సిమం చదువుకునేటువంటి వాళ్ళు కాబట్టి వాలంటీర్ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు, సో వాళ్ళకి సంబంధించి ఇంకా కొంచెం మెరుగ్గా అర్హతలు పెట్టి సో వాళ్ళకి ఈ యొక్క విధులయ్యేటువంటివి అప్పచెప్పే అవకాశం కూడా ఉంటుందని మనకు కూటమి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో దీనితో పాటుగా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుందని కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇక మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్స్ను విధుల్లోకి తీసుకొని గ్రామ సేవకు, వార్డు సేవకు విధులు అయితే అప్పచెప్తామని కూడా తెలియజేశారనమాట. సో చూద్దాం మనకు ముందు ముందు రోజుల్లో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి విధులైతే అప్పచెప్తుందో వాళ్ళని ఆ యొక్క విధులైనటువంటి అప్పు చెప్పి వాళ్ళకి నెల నెల 10,000 రూపాయల జీతం అనేటువంటిది కూడా ఇస్తుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే మనకు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందుగా చెప్పింది కాబట్టి సో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ యొక్క 10,000 రూపాయల జీతం ఇవ్వాలి. అందుచేత మనకు వీరికి సంబంధించి విధులైనటువంటివి కొంచెం వాళ్ళకి విద్యా అర్హతకు తగ్గట్టే విధులైనటువంటివి తీసుకొచ్చి
నాకు తెలిసి అర్హత కూడా మార్పు చేసే అవకాశం కూడా ఉంటుంది. డిగ్రీ అర్హత పెట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇక ఇది మాత్రం రాజీనామా చేయనటువంటి వాళ్ళకి సంబంధించి, రాజీనామా చేసేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఏమిటయ్యా అని చూసుకున్నట్లయితే, అటువంటి వాళ్ళకి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ సంబంధించి అయితే ఇంకా మనకు ఎటువంటి సమాచారం అయితే వెల్లడించలేదు. వాళ్ళకి సంబంధించి జీతాలు, బకాయిలు కూడా నాకు తెలిసి అయితే చెల్లించబడవు అనమాట. ఎందుకంటే వాళ్ళు రాజీనామాలు చేసేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళైతే విధుల్లో అయితే ప్రస్తుతం లేనట్లు. అందుచేత వాళ్ళకి జీతాలు అయ్యేటువంటివి కూడా నాకు తెలిసి పడే అవకాశం కూడా ఉండదన్నమాట. ఓకేనా? ఇకపోతే మనకు ముఖ్యంగా ఈ యొక్క జీతాలు గత 2 నెలల నుంచి జీతాలు అనేటువంటివి పెండింగ్లో అయితే ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి. ఈ జీతాలకు రీసెంట్గా మనకు ఈ యొక్క నిధి యాప్లో పేమెంట్స్ అనేటువంటి వాటికి సంబంధించి బిల్స్ అప్డేట్ కూడా చేయడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ యొక్క బిల్స్ అప్డేట్ చేసిన వాటిని ఎట్లా చెక్ చేసుకోవాలి నిధి యాప్లో అనేటువంటి దానికి సంబంధించి. సో ఇంకా ఎవరైనా అప్డేట్ చేయించుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఈ యొక్క అప్డేట్ అనేటువంటిది చేయించుకోండి వెంటనే. ఎందుకంటే మనకు త్వరలోనే ఈ యొక్క జీతాల బకాయిలు కూడా చెల్లించబోతున్నారు కాబట్టి అప్డేట్ చేయించుకుంటేనే మీకు అందరికీ కూడా జీతాలు అనేటువంటివి మీ ఖాతాలకు జమ కావడం అయితే జరుగుతుంది. లేదు అనుకుంటే జమ కావన్నమాట. ఓకేనా? సో ఇదండి మనకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ముందు ముందు రోజుల్లో ఈ యొక్క వాలంటీర్స్కి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా తెలియజేస్తూ ఉంటాను. ఒకవేళ కొత్త వాలంటీర్స్ ఉద్యోగాలు ఏమైనా తీసుకొచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా అయితే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందజేస్తుంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.